సింగరేణి ఆసుపత్రిలో సౌకర్యాలు లేక కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని సిఐటియు అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు తుమ్మల రాజురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొరవడిన వైద్యంతో కార్మికులు కలవరపడుతున్నారని చెప్పారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సింగరేణి ఏరియా ఆసుపత్రి ముందు పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించి మెడికల్ ఆఫీసర్కు మెమోరాండం సమర్పించారు. గోదావరి ఖని ఏరియా ఆసుపత్రిలో సరైన ఎక్విప్మెంట్స్ లేక కార్మికులకు నిర్వహించే టెస్టుల కోసం ప్రైవేటు ల్యాబ్లకు వెళ్లాల్సి వస్తుందని రాజురెడ్డి అన్నారు. కనీసం బీపీ, షుగర్ నిర్ధారించే పరికరాలు పనిచేయక రిపోర్టుల్లో వ్యత్యాసం కార్మికుల ప్రాణాలకు సంకటంగా మారుతుందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చీఫ్ మెడికల్ ఆఫీసర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని రాజురెడ్డి డిమాండ్ చేశారు. ఆర్జీవన్లో ఉన్న ఏరియా హాస్పిటల్కి సిఐటి మెమోరాండం ఏసీఎం గారికి ఇవ్వడం జరిగింది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న సమస్యతో పాటు గోదావరి ఖనిలో ఉన్న సమస్యలను జోడించి మెమోరాండంలో పొందుపరిచినాం. ఇక్కడున్న సమస్యలు పరిష్కరించి కార్పొరేట్ సంబంధించిన సమస్యల కోసం సీఎంఓ గారికి రాసి పంపాలని చెప్పి విజ్ఞప్తి చేసినాం. చాలా సమస్యలు కార్మికులు హాస్పిటల్ హెల్త్ కోసం ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా కార్మికులు ప్రతి సంవత్సరం పిఎంఈ చేసుకోవడం చాలామంది వస్తారు. పిఎంఏకి వచ్చిన కార్మికుల్ని ఇలా ఆ మిషన్లు పనిచేయకను, లేదా మిషన్ ఉన్న ఆపరేటర్లు లేకపోతే చెక్ చేసే వాళ్ళు సరిగ్గా లేకను, లేదా డాక్టర్లు చక్కగా చెప్పను లేని రోగాలు సృష్టించి ఉన్న రోగం లేనట్టు, లేని రోగం ఉన్నట్టు రిపోర్ట్లు వస్తున్నాయి. చాలా సందర్భాలలో ఆ జబ్బుల్ని బయటకు పోయి చెక్ చేసుకుంటే ఆ జబ్బులు ఉన్నట్టు నిర్ధారణ అవుతలేదు. మరి దానివల్ల సింగరేణి కార్మికులు బయటకు పోయి చెక్ చేసుకోలేరు. ఇప్పుడు ఆ డాక్టర్ ఇచ్చే మందులు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే లేని బీపీకి, లేని షుగర్లకు కూడా మందులు వాడాల్సిన పరిస్థితి వచ్చి అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది. అందుకని దీనికి సంబంధించిన దాని మీద మంచి మిషన్లు తీసుకొచ్చి దాని నిపుణులైన డాక్టర్లను పెట్టి మంచి చెక్ చేయాలని చెప్పి మేము సిఐటికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో ఆ జబ్బులు ఉన్నాయని చెప్పి అన్ఫిట్లో పెడుతున్నాం. చిన్న షుగర్లు జబ్బులు వాటి వస్తే కూడా బీపీ ఉంటే కూడా మీరు 3 నెలలు, 2 రోజులు, 10 రోజులు, 5 రోజులు ఇట్లా కార్మికుల్ని ఇలా అనవసరంగా అన్ఫిట్లు పెట్టి చేస్తా ఉన్నారు. మరి నిర్ధారణ చేసి రోగం నివారణ చేయాల్సింది మీరే. మీరు అన్ఫిట్లో పెడితే కార్మికులు ఇంటికా ఉంటే మంచిగా అవుతాడా? అసలు రోగం రావడానికి కారణం ఏందో అవి తీర్చాలి తప్ప అన్ఫిట్ చేసి ఆయన ఆర్థికంగా నష్టం చేయడం సరికాదని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే మందులు గతంలో లాగా 2 నెలలకు, 3 నెలలకు బీపీ, షుగర్ చిన్న మందులైనా ఇవ్వాలని